రవి అనే ఒక సాధారణ వ్యక్తి చిన్న పట్టణంలో కూరగాయలు అమ్ముతూ జీవించేవాడు. ప్రతి ఉదయం తన బండి రెడీ చేసుకుని కూరగాయల ధరలను పాటలలా పాడేవాడు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే రవికి చాలా మంచి గొంతు ఉందని. చిన్నతనం నుంచి గాయకుడు అవ్వాలనేది రవికి ఒక కళ. కానీ పేదరికం, కుటుంబ బాధ్యతల వల్ల ఆ కళను వదిలేశాడు. ఒకరోజు మీరా అనే యూట్యూబర్ ఆ మార్కెట్కి వస్తుంది. అవతల నుండి వెళుతూ రవిని పాట పాడుతూ చూసింది. ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే రవిని మరొకసారి పాడమని చెప్పి వీడియో తీసింది. ఆ వీడియోని దాచిన బంగారం, స్టేజ్కి అర్హత ఉన్న కూరగాయల వ్యాపారి అనే టైటిల్తో యూట్యూబ్లో పోస్ట్ చేసింది. అది ఒక రోజులో వైరల్ అయిపోయింది. కూరగాయలు అమ్మే రవి జీవితాన్ని యూట్యూబ్ మార్చింది. ఎంతో మందికి రవి గొంతు నచ్చింది. మీడియా, సంగీత దర్శకులు, టీవీ షోలు అందరూ రవిని సంప్రదించారు. రవికి ఒక ఆల్బంలో పాడే అవకాశం వచ్చింది. ఇప్పుడు అతను బండి చేతిలో కాదు, మైక్ చేతిలో పెట్టుకొని పాటలు పాడుతున్నాడు. ప్రపంచం అతని గొంతును వింటుంది. నీతి: బయట రూపాన్ని చూసి అంచనా వేయకండి. ప్రతిభ ఎక్కడైనా ఉండవచ్చు.